హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. గవర్నమెంట్ ఎంప్లాయీ అనగానే మీరు మొత్తం దయచేసి ఏం డిసైడ్ అయిపోకండి. మొత్తం ఫ్రీగా 1 మంత్ మొత్తం డబ్బులు వచ్చేస్తుండవు. ఏ బాధలు ఉండవు, బాధ్యతలు ఉండవు. ఆరామ్సే డబ్బులు వస్తాయి మంత్లీ. దేశంలో క్రైసిస్ వచ్చినా, ఏమొచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏదొచ్చినా కానీ వాళ్ళకి మంత్లీ శాలరీ పడతాయని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అలా అనుకోకండి. యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు కష్టాలు ఉన్నాయి. నేనేమి మీరు అనుకుంటున్నట్టు మీ అందరికీ వేరే ఆధారం ఎలా ఉంటుందో, నాకు ఇదొక్క జాబు, ఇదొక్కటే ఆధారం. నేను కూడా ఏంటంటే మాకు వేరే ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, గోల్డ్ కానీ అవి అలాంటివి ఏవి లేవు మా దగ్గర. జస్ట్ ఒక ఈ బ్యాంక్లోనే, అంటే బ్యాంక్లో వర్క్ చేస్తున్నా నేను. జస్ట్ మంత్లీ శాలరీ వస్తుంది. శాలరీ వచ్చేదంతా మేము రెంట్ కట్టుకోవడానికి. ఇప్పుడు నేను వేరే స్టేట్లో వర్క్ చేస్తున్నా. మన తెలంగాణలో కానీ, ఆంధ్ర కానీ వర్క్ చేయడం లేదు. వేరే స్టేట్లో వర్క్ చేస్తున్నా. మన స్టేట్లో లాగా 2 మంత్స్ రెంట్ తీసుకొని మనకి రెంట్కి ఇయ్యరు ఫ్రెండ్స్. ఇక్కడ వేరే స్టేట్లో కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ వాళ్ళు. నేను ఇప్పుడు కర్ణాటకలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను వర్క్ చేసే ఏంటంటే నా ఏరియాలో వచ్చేసి రెంట్ వాళ్ళు ఎంత అడుగుతారో తెలుసా ఫ్రెండ్స్? ఒక 1 BHKకి 1 lakh కానీ 50,000, 80,000 ఇలా అడుగుతారు. మనలాగా 2 మంత్స్ కట్టేయండి, తర్వాత మీరు వెళ్ళిపోవాలనుకుంటే, ఖాళీ చేసుకోవాలనుకుంటే 2 నెలలు మీరు ఏం కట్టనవసరం లేదు, అట్లా ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ రెంట్ కట్టాలి. అక్కడ మా ఊర్లో ఉంటున్న వాళ్ళందరూ, నా వైఫ్ కానీ, మదర్, పేరెంట్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడ రెంట్ కట్టాలి. తర్వాత వచ్చేసి అందరూ అనుకుంటారు ఆటోమేటిక్గా వస్తుందని చెప్పేసి. కానీ ఇంకో విషయం ఏంటంటే మాకేం లేదు, ప్రాపర్టీస్ లేవు. తర్వాత వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కనీసం ఒక సొంత ఇల్లు ఉన్నా కానీ అంటే చాలా డబ్బులు మిగిలేవేమో. తర్వాత వచ్చేసి ట్యాక్స్ బర్డన్స్ ఇవన్నీ వచ్చేసి చాలా. బ్యాంక్ జాబ్ అనగానే అందరికీ చాలా హైయెస్ట్ శాలరీ అనిపిస్తుంది. కాకపోతే మా ట్యాక్స్ కానీ, మా వ్యవహారాలు చూసినా చాలా అంటేనే చాలా కష్టం ఫ్రెండ్స్. దట్టు ఏంటంటే నాకు అసలు ఎలాంటి ప్రాపర్టీ లేదు. ఒక ఏమంటారంటే ఒక సొంత ఇల్లు లేదు, ల్యాండ్ లేదు, గవర్నమెంట్ ఏమంటారు, తర్వాత గోల్డ్ అలాంటివి ఏం లేవు. తర్వాత వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ అంతకంటే లేదు. తర్వాత ఏంటంటే కరెక్ట్ నా జీవితం ఇప్పుడు ఎలా అంటే నడిపించుకుంటూ వెళ్ళగలను నేను. జస్ట్ అంటేనా రెంట్ కట్టుకోగలను, కొంచెం పిల్లలను చదివించుకోగలను, అంతే. అంతకంటే ఏం లేదు, వేరేది ఇంకా అంతకంటే నేను ఏం పీకలేను. సో ప్లీజ్, మీ పరిస్థితి కూడా ఇలానే ఉందా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.